వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. మీరు తెలివైన వారిగా ఉండటం కన్నా మానవత్వం నిండిన మంచి మనస్సుతో సున్నితమైన వ్యక్తిత్వం గల మనిషిగా ఉండటము మంచిది. శాంతంగా ఉంటేనే మీరు జీవితంలో దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. ఎదుటి వ్యక్తి గురించి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంటే అతని గురించి తప్పుగా చెప్పేవారే తప్ప మంచిగా చెప్పేవారిని మీరు కలవలేదన్నమాట. ఎందువలన అంటే ప్రతి వ్యక్తిలోనూ చీకటి వెలుగులలాగా మంచి చెడులు ఉంటాయి. ధీరుడు తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, కానీ వేరొకరి నుండి తీసుకోడు. నీ జీవితమే నీ గురువై నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ఎంతమంది హృదయాలను మనం గెలవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు. వ్యక్తిగా జీవించకండి, గొప్ప వ్యక్తిత్వంతో జీవించండి. ఎందుకంటే వ్యక్తి మరణిస్తాడు, కానీ వ్యక్తిత్వానికి మరణము లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.